తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్స్ సంచలనం రేపుతున్నాయి. టీవీకే, అలాగే డిఎంకే, అన్నా డిఎంకే, ఏఐడిఎంకే ఆ పార్టీ. సో టీవీకే ఎవరు ఊహించని విధంగా చాలా సీట్లను సంపాదించుకుంది. మ్యాజిక్ ఫిగర్ని అయితే దాటలేకపోయింది. దగ్గరగా 106 సీట్లు కైవసం చేసుకుంది. మొత్తం తమిళనాడులో ఉన్న సీట్లన్నీ కూడా 234 కావాల్సినవి, మెజార్టీగా కావాల్సినవి. దాన్ని మ్యాజిక్ ఫిగర్ అంటారు. 118. సో ఇటు డిఎంకేకి, అన్నా డిఎంకేకి, ఇటు టీవీకేకి ఎవరికి కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో అత్యధిక సీట్లు వచ్చినా కానీ మ్యాజిక్ ఫిగర్ టీవీకే పార్టీకి రాలేదు. ఇదే నేపథ్యంలో దళపతి విజయ్ అరెస్ట్ అవ్వబోతున్నాడు. కొత్త స్ట్రాటజీస్ అన్ని కూడా అక్కడ వర్కౌట్ అవుతూ ఉన్నాయి అంటూ కూడా చెప్తా ఉన్నాం. ఎస్, దళపతి విజయ్ పైన ఎలక్షన్కి ముందే క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడు బయటకు తీయబోతున్నారు. బీజేపీ ఫ్రంట్ డోర్లో అన్నా డిఎంకేకి సపోర్ట్ చేసిన, బ్యాక్ డోర్లో విజయ్కి సపోర్ట్ చేస్తున్నట్టు నటించి అక్కడ తమిళనాడులో అన్నా డిఎంకేని అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. దానికోసమే త్రిషాని వాడుకున్నారంటూ కూడా చెప్తున్నారు. రైట్, అసలు కేసెస్ ఏంటి, దళపతి విజయ్ చేసిన క్రిమినల్ కేసెస్ లిస్ట్ ఏంటి అనే దాని గురించి మనం క్లియర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అది నిజమైతే కనుక ఇతను జన్మలో సీఎం కాలేడు. ఎస్, అవేంటనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఏ కేసులు ఉన్నాయి అతని పైన, అతను అరెస్ట్ అవుతున్నాడు, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని చెప్పి. రైట్, నేను అతని కేసెస్ లిస్ట్ అయితే ఇప్పుడు తీయడం జరిగింది. అలాగే ముందు కొన్ని ఇక్కడున్నాయి కాకుండా వేరే కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాయి ఏంటి అనేది. సో క్రిమినల్ కేసెస్ కావచ్చు, ఎలక్షన్ రూల్స్ వైలేషన్ కేసెస్ కావచ్చు, స్టాంపేడ్ కేస్, కరూరులో జరిగిన స్టాంపేడ్ కేస్, తొక్కిసలాటకు సంబంధించి ఇంకా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నది. అలాగే ఎలక్షన్ అఫిడవిట్లో ఇష్యూస్ ఉన్నాయి, అవి సరిగ్గా లేవు. అలాగే అతను పర్సనల్గా ఈ డైవర్స్కి సంబంధించింది కావచ్చు. ఇవన్నీ కూడా అతనికి చాలా పెద్ద తలనొప్పిగా మారాయి. సో విజయ్ దళపతిపై కేసుకు సంబంధించి వివరాలు ఎందుకు పెట్టారు అనే దాని గురించి. సో ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట కేసు 2025-2026 సెప్టెంబర్ 2025లో కరూర్లో జరిగిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది నుంచి 41 మంది మరణించిన ఆ ఘటనలో విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కజగం సీనియర్ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విజయ్ను సిబిఐ సాక్షిగా కూడా విచారించింది. ఆ కేసు ఇంకా కొట్టేలా, ఆ కేసు ఇంకా కొనసాగుతుంది. రైట్, నెక్స్ట్ విడాకులకు సంబంధించిన కేసు, అది కూడా 2026లోనే జరిగింది. విజయ్ మరియు అతని భార్య సంగీత స్వర్ణలింగంకు సంబంధించిన విడాకులు పిటిషన్ కుటుంబ న్యాయస్థానం విచారిస్తూ ఉంది. ఈ విచారణలు 2026 మధ్యకాలం వరకు కొనసాగనున్నాయి. ఇంకా కాలేదు. 2026 అంటే మధ్యకాలం వరకు కూడా, అంటే ఇది జస్ట్ మే. అలాగే జెండా ట్రేడ్ మార్క్ వివాదం 2026, ఇది కూడా విజయ్ యొక్క టీవీకే పార్టీ జెండా అప్పటికే నమోదైన ఒక చిహ్నాన్ని పోలి ఉందని ఆరోపిస్తూ దాఖలైన ట్రేడ్ మార్క్ ఫిర్యాదుకు సంబంధించిన మద్రాసు హైకోర్టు అతనికి నోటీసు జారీ చేసింది. అలాగే ఆదాయపు పన్ను జరిమానా కేసు 2015-2025. సో 2015లో జరిగిన సోదాల అనంతరం 15 కోట్ల ఆదాయాన్ని వెల్లడించినందుకు ఐటీ శాఖ విధించిన 1.5 కోట్ల జరిమానాను తొలగించాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తర్వాత విలాసవంతమైన కారు దిగుమతి కేసు 2021లో జరిగింది. ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న విలాసవంతమైన కారుకు పన్ను మినహాయింపు విషయంలో విజయ్ న్యాయ వివాదంలో చిక్కుకున్నాడు. దీనిపై కోర్టు స్టే జారీ కూడా చేయడం జరిగింది. సో ఇవి కాకుండా ఇతను టీవీకే పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా కేసులు ఇతని పైన వచ్చి అన్నీ చెప్పలేం, కానీ మేజర్గా ఏ అయితే ఉన్నాయో అతను మెడకి చుట్టుకునేవి, వాటి గురించి మాత్రమే నేను చెప్తాను. సో అంటే ఇదేంటి, ఇప్పుడు అతను గెలిచాడు కదా, ఈ కేసులు ఇవన్నీ కూడా బయటికి ఎందుకు తీస్తున్నారంటే, గెలవడం అంటే 2 పార్టీలతో పోల్చుకుంటే ఖచ్చితంగా గెలిచాడని చెప్పుకోవచ్చు, ఎక్కడ ప్రజల దగ్గర గెలిచాడని చెప్పుకోవచ్చు. కానీ గవర్నమెంట్ని అక్కడ తీసుకురావాలంటే అతనికి 118 సీట్లు కావాలి, కానీ అతని దగ్గర 106 సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఇటు అన్నా డిఎంకే పార్టీలో నుంచి సీట్లు అయితే రావు. ఎందుకంటే బీజేపీ సపోర్ట్ అన్నా డిఎంకేకి ఉంది. బీజేపీ పైన చాలా వ్యాఖ్యలు చేశాడు. ఇక డిఎంకే అంటారా, అసలు మొదటి నుంచి కూడా తమ ప్రధాన ప్రత్యర్థి అది ఎవరైనా ఉన్నారంటే డిఎంకే పార్టీ స్టాలిన్ కావచ్చు, ఆ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ పైన కావచ్చు ఇతను అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చాలామంది కేసులు పెట్టడం జరిగింది. సో ఇన్ని ఉన్నప్పుడు ఇతను సీఎం ఎలా కాగలుగుతాడు? అలాగే ఇతను సీఎం పదవిని వదిలేసుకుంటే ఈ కేసులు ఇతనికి మెడకి చుట్టుకో. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అన్నా డిఎంకే పార్టీకి, ఏఐడిఎంకే పార్టీకి, ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న ఏఐడిఎంకే పార్టీకి ఈ టీవీకే పార్టీ నుంచి కొన్ని సీట్లు వెళ్తాయి. అంటే వాళ్ళు లాగేసుకుంటారా లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారంటే అవేమీ జరగవు. విజయ్ పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడంటే 10 ఏళ్ళ జైలు జీవితం కావాలా, నువ్వు బయట ఉండి హ్యాపీగా సినిమాలు చేసుకుంటావా, ఏదో ఒక పదవి తీసుకుని అట్లా హ్యాపీగా సినిమాలు చేసుకుంటావు అంటే ఎవరైనా ఏదైనా ఏం కోరుకుంటారు? సో హ్యాపీగా సినిమాలు చేసుకుని ఏదో ఒక రాజకీయ పదవిని ఆశించి సెటిల్ అవుదామని కోరుకుంటారు. ఎందుకంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తానంటే అసలు తమిళనాడులో జరిగిన ఈ ఎలక్షన్ రిజల్ట్ విజయ్ కూడా ఊహించుంటాడు. 85% ఓటింగ్ అక్కడ నమోదైంది, అందులో 35% విజయ్కి వచ్చింది. సో ఆ ఓటింగ్ అంతా కూడా మ్యాక్సిమం ఈ జనరేషన్ చాలామంది యువత బయటకు వచ్చి ఈ విజయ్ దళపతికి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా చాలామంది ఓట్లు వేయడం జరిగింది. దానివల్ల 35% ఓటింగ్ వచ్చింది. అండ్ ఇంకొకటి అంటే ఇతనికి రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదు, ఏ పొలిటికల్ పార్టీలోని పనిచేయలేదు. పరిపాలన అంటారా, పరిపాలన కూడా ఎక్కడ చేశాడు? ఏదైనా పదవులు ఉంటాయి కదా పరిపాలన చేయడానికి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకా అదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ పార్టీ ఇచ్చిన ఏ అయితే మేనిఫెస్టో ఉన్నాయో అదైతే మాత్రం ఖచ్చితంగా నెరవేరు. నేను అన్నీ చెప్పను, ఒక దాని గురించి మాత్రమే చెప్తా. సంవత్సరానికి 6 ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఇస్తారంట. అంటే భారత్లో ఎల్పిజి గ్యాస్ కొరత ఏ విధంగా ఉందో అందరికీ బాగా తెలుసు. దొరక్క చాలామంది షాపులు అంటే ఈ రెస్టారెంట్స్, చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకునే రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముకునే వారందరూ కూడా క్లోజ్ చేసుకుని ఉన్నారు గ్యాస్ కొరత వల్ల. ఏకంగా 6 ఎల్పిజి గ్యాస్లు ఇస్తానంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మహిళలకు ప్రతి నెల కూడా ప్రతి గృహిణికి 2,500 రూపాయల నుంచి 4,000 వరకు రూపాయలు ఇస్తానన్నాడు. అలాగే నిరుద్యోగులకి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తానంటూ కూడా చెప్తా ఉన్నాడు. అలాగే ఈ చదువుకునే స్కాలర్షిప్కి లోన్ రూపంలో 20 లక్షల రూపాయలు ఇస్తానంటూ కూడా ఇతను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అవే పని అయితే లేదు. సో దీంతో ఒకవేళ విజయ్ ఏదో రకంగా కింద మీద పడి ఇటు డిఎంకేనో అన్నా డిఎంకే పార్టీలోని సీట్లు తెచ్చుకున్నా కానీ ఆ గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు ఉండే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా కూలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. అలాగే విజయ్ మేడకి చుట్టుకున్న ఈ కేసులు. సో దీంతో అసలు విజయ్ సీఎం ఎలా అవుతాడు? జన్మలో సీఎం కాలేడు. సో ఇదంతా కూడా బీజేపీ స్ట్రాటజీస్. ఇంతకుముందు కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే మహారాష్ట్ర ఇతర వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇలాంటి స్ట్రాటజీస్ని వర్కౌట్ చేసి పదవిలో ఉన్న వ్యక్తులను కూడా జైలు పాలు చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ విజయ్కి సీట్లు వచ్చాయి. సో విజయ్ని వీళ్ళు ఏ రకంగా ఆడుకోవాలి లేదంటే వాడుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఒకటి వాడుకోవడం అంటే విజయ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చిన సీట్లలో అన్నా డిఎంకేకి సపోర్ట్ చేస్తే ఇతనికి డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే వచ్చిందో అక్కడ. లేదు నేనేమన్నా అన్నా డిఎంకేకి తీసుకుంటానంటే 1 సంవత్సరం తిరిగేలోపు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. లేదు ఆడుకోవడం అనే ఆలోచన వస్తే ఇతర పార్టీలో ఉన్న సీట్లని లాక్కునే ప్రయత్నం చేస్తారు. మొండికేస్తే ఇతనికి మెడ చుట్టూ కేసులు చుట్టే ప్రయత్నం చేస్తాం. సో ఇది తమిళనాడు ఈ ఎలక్షన్ రిజల్ట్కి సంబంధించి ప్రస్తుతం అక్కడ హంగ్ అయితే రావడం జరిగింది. ఇటు డిఎంకే చూసుకుంటే 49 సీట్లకి పరిమితి అయింది. అలాగే
అన్నా డిఎంకే 74 సీట్లకి పరిమితమైంది. అలాగే టీవీకే పార్టీ 106 సీట్లకి పరిమితమైంది. సో ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించడం చాలా కష్టం. సో ఖచ్చితంగా ఇటు నుంచి అటు దూకే వ్యక్తులైతే ఉంటారు. ఆల్రెడీ కొంతమందిని దాస్తున్నారు, రిసార్ట్ లాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి దాస్తున్నారు. అటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో చూద్దాం మరి బీజేపీ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి, తమిళనాడులో ఏం చేయబోతుంది. ఆల్రెడీ త్రిషాతో అమిత్ షా ఫోన్లో మాట్లాడారని, అన్నా డిఎంకేతో కూడా ఒక మీటింగ్ని పెట్టారని ఇటువంటి వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. సో టీవీకే నుంచి అన్నా డిఎంకేలోకి దూకుతారా, అన్నా డిఎంకేలో నుంచి టీవీకేలోకి దూకుతారా, లేదంటే ఇతను గెలిచిన సీట్లన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాడా అనే పరిస్థితి అయితే ఇప్పుడు అక్కడ ఉంది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఎందుకంటే ఇతను పార్టీ పెట్టి 1.5 ఏడాది కాలం మాత్రం అయింది. 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఇతను పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఇతను వర్క్ చేయలా. ఇతనికి వచ్చిన ఓటింగ్ అంతా కూడా యూత్, కొత్త జనరేషన్ దగ్గర నుంచి ఇతనికి ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. ఎందుకంటే ఇతను ఇచ్చిన హామీలు, ఇతని ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన మేనిఫెస్టో ఆ రకంగా ఉంది. కాబట్టే ఓటింగ్ పర్సెంట్ ఇతనికి ఎక్కువగా వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఇతను సరిగ్గా వర్క్ చేయలేదు. ఎక్కడో ఒక చోట సభలు పెట్టడం తప్ప పాదయాత్రలు చేయడం, ఊరూరా తిరగడం, ప్రతి వాడకి తిరగడం, సమస్యలని తెలుసుకోవటం ఇవేమీ కూడా చేయలేదు. అంటే పార్టీ పెట్టిన 1.5 కాలంలో ఇవన్నీ కూడా చేయడం అంటే కష్టం. కానీ అదృష్టం బాగుండి ఇతనికి ఈరోజు సీట్లు అయితే ఎక్కువగా వచ్చాయి, కానీ మ్యాజిక్ ఫిగర్ రాదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీ కమెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి.